విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. ఫిబ్రవరి 2026 కుంభరాశి వాళ్ళకి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. కుంభరాశి అనగానే ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1, 2, 3 పాదాల వాళ్ళు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు కనుక గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసం 2026 నెల చాలా శక్తివంతమైంది, చాలా వేగవంతమైంది. అయితే వీళ్ళు ఏంటంటే కుజుడు మీ రాశిలోకి ప్రవేశించడం వల్ల ప్రధానంగా మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు. కుజుడు అగ్నిశక్తి, ధైర్యము, ఆత్మవిశ్వాసం, ముందుకెళ్ళేటువంటి ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటాడు. మరి ఇవన్నీ గొప్ప ప్రయోజనాలను ఇస్తాయి మీకు. కొన్నిసార్లు ఆతృత, తొందరపాటుకు కూడా దారితీస్తుంది. మరి ఈ నెలలో మీరు చేసే ప్రతి నిర్ణయం ముందు ఒక చిన్న గమనిక, నెమ్మదిగా ఆలోచించాలి అని పెట్టుకొని చేయాలి. ఎందుకంటే కుజుడు మిమ్మల్ని ఫాస్ట్గా చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. మరి ఉద్యోగ రంగంలో ఈ నెలలో మీకు చాలా శుభకరంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి ఆటంకాలు తగ్గి, అలాగే కొత్త బాధ్యతలు రావడం, స్వతంత్రంగా కొత్త పనుల్ని ప్రారంభించాలనుకుంటున్న వాళ్ళకి ఇది చాలా మంచి సమయం. కానీ ప్లానింగ్ చాలా బాగుండాలి. పూర్తి ప్లానింగ్ తోటే ముందుకెళ్ళచ్చు. అయితే కుజుడి ప్రభావంతో కొన్నిసార్లు మీరు మాట కఠినంగా మారచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు కొంచెం మృదుత్వాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళకి ఈ నెల చాలా ప్రత్యేకంగా జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే కొత్త భాగస్వామ్యాలు కానీ, కొత్త ఒప్పందాలు కానీ, కొత్త పెట్టుబడులు కానీ ఇవి 1-2 సార్లు ఆలోచించిన తర్వాత వెళ్ళాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇబ్బంది పడకుండా, అలాగే సంతకాలు చేసేటప్పుడు ఒప్పందాల మీద న్యాయపరమైనటువంటి విషయాలు పూర్తిగా పరిశీలించండి. అలాగే ఇప్పటికే ఉన్న వ్యాపారం ముందుకు వేగంగా తీసుకెళ్లేదానికి ఇవన్నీ కూడా మీ జాగ్రత్త పెట్టుబడి. ప్రేమ, అలాగే వివాహ జీవితాల్లో ఈ నెల కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది. కుజుడు అగ్ని స్వభావం వల్ల చిన్న చిన్న విషయాలు కూడా పెద్దగా చర్చకు దారితీసే అవకాశం ఉంటుంది. అయితే భావోద్వేగాలు బాగా వేడెక్కే పరిస్థితి కనిపిస్తుంది. ప్రేమ జీవితంలో అపార్థాలు రావడానికి అవకాశం ఉంది. అలాగే ఇవన్నీ కూడా ఏంటంటే కొంచెం శాంతితో స్పందిస్తే ఏంటంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. అయితే వివాహితులు భాగస్వామి భావాల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీ బంధాలు మరింత బలపడే అవకాశం ఉంటుంది. అయితే మానసికంగా చూస్తే ఏంటంటే ఈ నెలలో చాలా పెద్ద స్థాయి మార్పులు వస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తూ ఉంటారు. మరి మీ జీవితంలో కొత్త మార్గాలని తెరవడానికి ఇది ఒక శక్తివంతమైనటువంటి సమయం అని చెప్పొచ్చు. ధైర్యం పెరుగుతుంది, వేగం పెరుగుతుంది. అలాగే మీలో నాయకత్వ లక్షణాలన్నీ కూడా బయటపడతాయి. ఒక చిన్న జాగ్రత్త మిమ్మల్ని ఆవేశం, తొందరపాటు నుంచి పక్కన పెడితే కనుక ప్రతి పనిని కూడా మీరు సక్సెస్గా పూర్తి చేయగలుగుతారు. మరి గురుడి వలన ఉత్సాహభరితమైనటువంటి సమయంగా ఉంటుంది. ఈ సమయంలో కొత్త ఆలోచనలు కానీ మీరు చేపట్టిన ప్రతి పనిలో విజయం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఉద్యోగస్తుల కోసము ఇది మీ ప్రగతి, అలాగే గుర్తింపు అందుకుంటారు. పై అధికారుల అండదండలు మీకు లభిస్తాయి. సాఫ్ట్వేర్ కానీ, మార్కెటింగ్ రంగాలు కానీ, రీసెర్చ్ కానీ, మీడియా కానీ ప్రత్యేకంగా ఇవన్నీ కూడా బలపడే అవకాశం ఉంటుంది. మరి సృజనాత్మకత పెరుగుతుంది. ఆర్థిక ఫలితాలు చాలా సానుకూలంగా ఉంటాయి. అయితే శని స్థానం వల్ల ఏంటంటే మొత్తం ఈ నెల కొంచెం ఆదాయం వ్యయం మధ్య బ్యాలెన్స్డ్గా పోతూ ఉంటుంది ఈ నెల. కాబట్టి ప్రతి ఆర్థిక నిర్ణయం కానీ, ప్రతి పెట్టుబడి కానీ, ప్రతి ఖర్చు కానీ జాగ్రత్తగా నిర్వహించండి. మరి బృహస్పతి స్థానం వలన ఏంటంటే పెట్టుబడులు కానీ, ట్రేడింగ్ కానీ, పిల్లల సంబంధిత విషయాలు కానీ, చిన్న చిన్న పెట్టుబడులు కానీ ఈ సమయంలో చాలా మంచి లాభాలు ఇస్తాయి. ఎంతో కాలంగా సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి శుభవార్తలు వినడం కానీ, అలాగే పిల్లల వివాహ సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి ఈ వివాహ సంబంధాలు కుదరడం, అలాగే పిల్లల ప్రేమ సంబంధాలకి పెద్దల ఆశీర్వాదం లభించడం, అది వివాహం వరకు దారితీయడం, ఇంకా శుభకార్యాలు నెలకొనడం, బంధుమిత్రులతో సమయాన్ని గడపడం, ఆభరణాలు కానీ, విలువైనటువంటి గృహోపకరణ వస్తువుల్ని కానీ మీరు కొనుగోలు చేస్తారు. అంటే ప్రతిభ ఆధారితంగా మీరు నిధులు కానీ, గిఫ్ట్లు కానీ ఈ సమయంలో మీకు లభించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పిల్లలకి స్కాలర్షిప్స్ కానీ ఇవన్నీ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఒకళ్ళకొకళ్ళు భాగస్వామ్యాలు అయితేనేమి, లేదా జీవిత భాగస్వామి అయితేనేమి, ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకుంటూ మీ సంబంధాలని మరింత దృఢపరచుకునేటువంటి అవకాశాలు వస్తాయి మీకు. అలాగే మీ ప్రేమ కూడా అపార్థాలు, అనుమానాలు లేకుండా ఒకవేళ ఉన్నా సులభంగా పరిష్కరించబడుతూ పెద్దల ఆశీర్వాదం మీకు లభిస్తుంది. మరి గురువు
మిథునంలో ఉన్నాడు, మీకు క్రియేటివిటీ పెరుగుతుంది, కళాత్మక ఆలోచనలు పెరుగుతాయి. ఆర్ట్స్ కానీ, సినిమా కానీ, సంగీతం కానీ, నృత్యం కానీ, డిజైన్ కానీ, లేకపోతే స్టేజ్ ఆర్ట్స్ కానీ, వీటన్నిటిలో కూడా కొత్త ప్రాజెక్టులు, కొత్త అవకాశాలు వస్తాయి. కొత్త పరిచయాల వల్ల మీరు లాభపడతారు. వినూత్నంగా మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకునేటువంటి, రూపకల్పన చేసుకునేటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. మరి శని స్వరాశి ప్రభావం వల్ల ఏంటంటే క్రమశిక్షణ పెరుగుతుంది, విధేయత పెరుగుతుంది, పని పట్ల పట్టుదల పెరుగుతుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే కళాకారులు కానీ, డైరెక్టర్స్, రచయితలు, ఇతర అన్ని కళారంగాల్లో వాళ్ళకి ఎంత కష్టపడి పనిచేస్తే మాత్రం మీకు అంత అవకాశాలు, ఉత్సాహము, ప్రోత్సాహకాలు లభిస్తాయి. మరి ప్లానింగ్ పైన మీరు ఎక్కువ దృష్టి పెట్టండి. ప్రాజెక్ట్ని సక్రమంగా మీరు రూపొందిస్తే కనుక అది ఇంప్లిమెంటేషన్ ఈజీ అవుతుంది, ఫలితం రావడం ఈజీ అవుతుంది. అయితే మీరు చేసినటువంటి ప్రణాళికల ఫలితాన్ని మెల్లిగా అన్నీ మీకు రిటర్న్ రావడం మొదలవుతుంది. అయితే ప్రేక్షకుల నుండి గుర్తింపు లభించడం కానీ, మీడియా రీచ్ పెరగడం కానీ, ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి. అయితే విదేశీ స్టేజెస్ కానీ, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ద్వారా అంతర్జాతీయంగా కూడా మీకు కళాకారులకి గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. విద్యారంగాన్ని గమనించినట్టయితే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళకి గురుదృష్టి వలన చక్కటి లాభాలు ఉంటాయి. క్రమశిక్షణ, సమయపాలన, వీటి ద్వారా ఏంటంటే మంచిగా పరీక్షల్లో ఉత్తమమైనటువంటి ఫలితాలని సాధిస్తారు. స్కాలర్షిప్స్ కానీ, ఇంటర్వ్యూస్లో అవకాశాలు, నూతన ఉద్యోగం కోసం చేస్తున్న వాళ్ళకి నూతన ఉద్యోగ అవకాశాలు, అలాగే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావడం, ప్రొఫెషనల్గా పరిచయాలు ఏర్పడడం, టెక్నికల్ ఇంజనీరింగ్, సైంటిఫిక్, మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆవిష్కరణాత్మకంగా విజయాలు సాధ్యమవుతాయి. మరి గృహం కానీ, ఆస్తి కానీ వ్యవహారాలు గమనించినట్టయితే కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మీకు గృహము, ఆస్తి కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటుంది. శని స్థానం వల్ల ఏంటంటే కుటుంబంలో పెద్దవాళ్ళ ఆరోగ్యం పైన కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. వాళ్ళ ఆరోగ్యం కోసం మీరు ఎక్కువ సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. హాస్పిటల్స్ వెళ్ళడం, టెస్టులు చేయించడం, వాళ్ళకి పర్సనల్గా కేర్ తీసుకోవడం, వీటన్ని అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి మీ కుటుంబంలో కొంచెం కీలకంగా ఉంటుంది ఈ సమయం. ఎందుకంటే మీ అక్కడ పనులు ఎక్కువ అవుతుంటాయి, శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్యామిలీలో ఎక్కువ మీరు కేర్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటన్నిటి మధ్యలో మీకు కొంచెం సమతుల్యత అనేది లోపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి వైద్య పరీక్షల సమయానికి చేయించుకోండి. మీరైనా పెద్దలకైనా ఒత్తిడి ముఖ్యంగా ఇతర సమస్యలకి దారితీసేటువంటి అవకాశం ఉంటుంది. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే శని కుంభరాశిలో స్థిరంగా ఉన్నాడు కాబట్టి ప్రజాసేవ దృక్పథం అని పెరుగుతుంది, సామాజిక బాధ్యత పెరుగుతుంది. ఈ కాలంలో ఏంటంటే కొత్త రాజకీయ నాయకులు స్థిరపడి ప్రజాదరణ పొందేటువంటి అవకాశం ఉంటుంది. మరి ప్రజల సమస్యల్ని గమనించడం, వాళ్ళ వేదనని అర్థం చేసుకోవడం, అలాగే ఈ కుంభరాశి వ్యక్తులు నిజంగా కూడా ప్రజల తొందరగా వెళ్ళిపోయి వాళ్ళ పనుల్ని చేయడానికి ముందుంటారనమాట. మరి వ్యాపారులు కానీ, చిన్న వ్యాపారులు కానీ శని స్వరాశి వలన, అలాగే గురుడు రాశి స్థితి వలన ఏంటంటే పెట్టుబడులు ఎక్కువగా బలపరుస్తుంటారు అనమాట. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, డిజిటల్, మార్కెటింగ్, హార్డ్వేర్, ఆటోమొబైల్, టెక్నికల్, ఫుడ్ రంగాల్లో పనిచేసే వ్యాపారస్తులందరికీ కూడా ఈ సంవత్సరం అధికంగా లాభాలు వస్తాయి. మరి వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళకి గురువు రాశి మిథున రాశిలో ఉండడం వల్ల ఏంటి అంటే పురస్కారాలు లభించడం, ఫార్మసిస్ట్, వైద్యులు, నర్సులు, టెక్నికల్ ల్యాబ్ అసిస్టెంట్స్, వీళ్ళందరికీ కూడా కొత్త అవకాశాలు, విదేశీ ప్రాజెక్ట్స్ రావడం, గుర్తింపు రావడం, ఇవన్నీ కూడా మంచి వాళ్ళ హస్తవాసి బాగుందని పేరు రావడం, ఇవన్నీ కూడా మంచి సానుకూల ఫలితాలు ఉంటాయి. మరి భార్యాభర్తల సంబంధాలు చూస్తే గంభీరతతో కూడి ఉంటాయి, సానుకూలంగానే ఉంటాయి. శని స్వరాశి వల్ల ఏంటంటే బాధ్యత, అవగాహన, పరస్పర ఆదరణ అనేది పెరుగుతూ ఉంటుంది. మరి దంపతుల మధ్య సంబంధాలు మరింత బలపడడానికి ఇవన్నీ కూడా అవకాశం అవుతూ ఉంటాయి. ఒకవేళ మనస్పర్ధలు తలెత్తినా కూడా ఓపికతో, పరస్పర అవగాహనతో మృదువుగా మాట్లాడి వాటిని బయటపడేలాగా చేసుకుంటారు. మరి గురువు ప్రభావం వలన విద్యార్థులు వాళ్ళ చదువులో ప్రతిభని, దానికి తగ్గ ఫలితాలని అందుకుంటారు. క్రీడల్లో పాల్గొనేటువంటి పిల్లలు విజయాల్ని సాధిస్తారు. పేరుని, గుర్తింపుని రావడంతో పాటు కుటుంబానికి కూడా చక్కటి గుర్తింపుని తీసుకొస్తారు. పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లల వలన. కొత్త అవకాశాలు, స్నేహితుల మద్దతు, అవగాహన, ఇవన్నీ కూడా మీ పిల్లల విజయానికి దోహదపడుతూ ఉంటాయి. అదే కుటుంబంలో పాత విభేదాలు, అనవసరమైనటువంటి తర్కాలు తగ్గుతాయి. పరస్పర అవగాహన పెరుగుతుంది. అందరు బంధుమిత్రుల మధ్యలో కూడా మీకు ప్రేమ, సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రేమలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినప్పటికీ అవన్నీ దాటి మీరు లోతైన ఆలోచనలు చేసి వాటి నుంచి బయటపడతారు.
మరి కుంభరాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మెకానిక్లు కానీ టెక్నికల్ రంగంలో ఉండే వాళ్ళకి కానీ చాలా లాభదాయకంగా ఉంటుంది. మంగళుడు అలాగే శని ప్రభావం వల్ల కృషి పట్టుదల నైపుణ్యాలని మీరు బలపరుచుకుంటారు. ప్రాజెక్ట్స్ ఆర్డర్స్ని పొందుతారు, మంచి కాంట్రాక్ట్స్ వస్తాయి. అలాగే ప్రైవేట్ ఉద్యోగస్తుల్ని గమనించినట్టయితే కొద్దిగా ఒత్తిడి పని భారం ఉంటుంది. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే పని భారం ఎక్కువగా ఉంటుంది. కొంచెం ధైర్యంగా సహనంతో వ్యవహరించండి. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పని భారం ఎక్కువగా ఉండొచ్చు. కొత్త విధులు ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా మానసిక ఒత్తిడికి దారితీసే అవకాశం ఉంటుంది. మరి మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ చేజారే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ని కానీ ఇంపార్టెంట్ వస్తువుల్ని కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కొంత సమయం ఈ మాసంలో మీరు చిన్ననాటి మిత్రులతో గడుపుతారు. ఇది మీకు చాలా హ్యాపీ మూమెంట్ అనమాట. అంటే స్కూళ్ళు కాలేజు చదువుకున్నటువంటి విద్యార్థులతో రీయూనియన్స్ జరగడము ఇవన్నీ చాలా ఆనందాన్ని ఇస్తాయి. విలువైనటువంటి ఆభరణాలని కూడా మీరు ఈ మాసంలో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. మరి మీరు శనీశ్వరుడికి ప్రదక్షిణలు చేయడం కానీ, అలాగే వెంకటేశ్వరుడి ఆరాధన శనివారం వ్రతం చేయడం కానీ, అలాగే నల్ల కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం, వీధి కుక్కలకి బిస్కెట్స్ రొట్టెలు లాంటివి వేయడము, అలాగే పక్షులకి ఆహారాన్ని జలాన్ని ఇవ్వడము, వీటన్నిటి ద్వారా మీకు మరింత చక్కటి ఫలితాలు ఉంటాయి. ఓం నమ శివాయ అలాగే ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాలని జపం చేసుకోండి. మరింత చక్కటి ఫలితాలు అందుకోండి. నమస్తే.